గ్రామ దేవతలు. ఈ పేరు వినగానే మనకు మన ఊరు గుర్తుకొస్తుంది. పొట్టకుటి కోసం పట్నాలు వచ్చినా మన మూలాలు మాత్రం పల్లెలే కదా. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతలు ప్రతి ఒక్క ఊర్లో కనిపిస్తూ ఉంటారు. 7 అక్కా చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్క తమ్ముడు ఉయ్యాలో అంటూ 7 మంది దేవతలకు పోతురాజు తమ్ముడుగా కొన్ని రకాల గాథల్ని వినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ మౌఖికమైన, లిఖితమైన ఆధారాలు లేవు. అయితే ఈ 7 మంది అక్కా చెల్లెళ్ళే ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వరుసలో, ఒక్కో రూపంలో వెలిసినట్టుగా చెప్తుంటారు. ఇలా గ్రామ దేవతలు మొత్తం 101 అని, 108 అని, అలాగే వారికి తోడబుట్టిన తమ్ముడిగా ఒక్క పోతురాజును మాత్రమే చెబుతారు. ముఖ్యంగా గ్రామ దేవత అనగానే జంతు బలి ఆచారం చాలా చోట్ల మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా చోట్ల జంతు బలి నిషేధంగా ఉంది. ఇక గ్రామ దేవతల సాంప్రదాయంలో పొలి ఆచారం ఒకటి ఉంటుంది. సహజంగా గ్రామ దేవతలకు పొట్టేళ్లను, కోడిపుంజులను బలి ఇస్తూ ఉంటారు. పొట్టేళ్లను బలి ఇచ్చినప్పుడు వాటి రక్తంతో అన్నాన్ని తడిపి పంట పొలాల్లో చల్లుకునే ఆచారం ఉంటుంది. ఈ విధంగా చల్లుకోవడాన్ని పొలి ఆచారం అంటారు. రక్తంతో తడిసిన అన్నాన్ని పొలిబువ్వ అంటారు. పంట పొలాల్లో పొలిబువ్వను చల్లడం వల్ల కరువు కాటకాల నుండి భూతల్లి తమను కాపాడుతుందనే ఒక నమ్మకం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఆచారాల గురించి మన కమెంట్స్లో తెలియజేయండి.